హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మోవకల వ్లాగ్స్. సో చాలా రోజుల తర్వాత అయితే లాంగ్ వీడియో అనేది తీస్తున్నాను అనమాట. సో కొంచెం బిజీ మా బాబుతోని. అండ్ ఈ రోజు అయితే నేను మన హైదరాబాదీ స్పెషల్ గుత్తి వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి పల్లీలు కావాలి, అండ్ మసాలా దినుసులు వచ్చేసి లవంగాలు, చెక్క, పువ్వు, యాలకులు, ఇలాంటివి కావాలన్నమాట. తర్వాత జీడిపప్పు, వంకాయలు, స్పెషల్ వంకాయలు అనమాట. వంకాయలు అనేటివి కావాలి. అండ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో నేనైతే ఈ కర్రీ అనేది కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నా త్వరగా అయిపోవడానికి. బికాజ్ ఎర్లీ మార్నింగ్ మీకు తెలిసింది కదా హడావిడి అనేది ఎలా ఉంటుందో ఇంట్లో. సో కుక్కర్లో అయితే చాలా త్వరగా అయిపోతుంది. సో లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేయాలి కాబట్టి ఐ చూస్ ప్రెషర్ కుక్కర్ ఫర్ దిస్ గుత్తి వంకాయ కర్రీ అనమాట. సో మనకి ఏంటి అంటే ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనకి ఏంటి అంటే పల్లీలు అనేటివి దూరగా వేయించాలన్నమాట. సో పల్లీలు వేసాక ధనియాలు వేయాలి. సో తర్వాత మసాలా దినుసులు వచ్చేసి మనకి లవంగాలు ఒక 2-3, చెక్క అండ్ బిర్యానీ పువ్వు అండ్ ఇంకేంటి అంటే ఇలాచీలు అనమాట. ఇవి కొన్ని కొన్ని వేసుకోవాలి. ఆ తర్వాత మనకి ఏంటి అంటే కొబ్బరి ముక్కలు అనేది చాలా చిన్నగా కట్ చేసి వేయాలన్నమాట. సో వేసేసాక బాగా వేయించాలి. తర్వాత నువ్వులు కూడా యాడ్ చేయాలి. సో నువ్వులు అనేది వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్. ఆ తర్వాత జీడిపప్పు కూడా యాడ్ చేయాలన్నమాట. సో అంతా దూరగా వేయించాలి. సో తర్వాత ఇది కొంచెం కూల్గా అయ్యాక అప్పుడు దీన్ని మిక్సీ పెట్టాలన్నమాట. సో ఇది మిక్సీ పెట్టేటప్పుడు ఏంటి అంటే వెల్లుల్లి ఇంకా అల్లం కొంచెం యాడ్ చేయాలి. ఇంకా తగినంత సాల్ట్, కారము, ఇవన్నీ యాడ్ చేయాలి అనమాట. సో నా దగ్గర ఏంటి అంటే ధనియాలు అనేది యాజ్ ఏ ఇదేంటి ధనియాలు లేకుండే అనమాట. సో ధనియా పౌడర్ ఉంటుంది కదా, అది యాడ్ చేసేసాను. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే నాకు బాబు ఉన్నాడు కాబట్టి నాకు ప్రిపేర్ అప్పటికప్పుడు అన్నీ చేసుకోవాలంటే కాదు. సో ఒకటేసారి మొత్తం చేసుకొని పెట్టుకుంటాను అనమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. అండ్ తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి ఇలా వేయాలి అనమాట. అండ్ మనకి ఏంటి అంటే బ్రింజాల్ అనేది 4 పీసెస్ లాగా కట్ చేయాలి. కట్ చేసి అది ఉప్పు నీళ్ళలో మనం వేసుకొని పెట్టుకోవాలి అనమాట. వేసుకొని పెట్టుకున్నాక ఇది ఏదైతే మనము అంత వేయించామో మిక్సీ పౌడర్ చేసి పెట్టుకుంటాం కదా, ఆ పౌడర్ అంతా ఫైన్ పేస్ట్ లాగా అవ్వాలి. సో అది ఆ స్టఫింగ్ అనేది మనం బ్రింజాల్లో స్టఫ్ చేసి పెడతాం అనమాట. సో ఇలా స్టఫ్ చేసి పెట్టేసేయాలి. సో ఇలా స్టఫ్ చేసి పెట్టాక ఇప్పుడు కుక్కర్లో మళ్ళీ నేను కుక్కర్లోనే పెడుతున్నాను అనమాట. లైక్ కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర అండ్ బ్రింజాల్లో మనం మొత్తం స్టఫ్ చేసేసాక మనకి పేస్ట్ ఏదైతే మిగులుతుందో అదంతా ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి అనమాట. తర్వాత కొంచెం సేపు అయ్యాక వంకాయలు కూడా వేసేసి కొంచెం మగ్గనివ్వాలి. సో ఈ టైంలోనే మనము సాల్ట్ ఇంకా వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎంత గ్రేవీ కావాలి, ఎలా సరిపోతుంది అనేది, ఇంకా సాల్ట్ కూడా దానికి తగ్గట్టు ఉందా లేదా అనేది ఈ టైంలో చెక్ చేసి యాడ్ చేసుకోవాలి అనమాట. సో నేనైతే ఇక్కడ ఆ ప్రాసెస్ అంతా చేసేసుకున్నాను. సో మీరైతే చూస్తుంటాను. సో ఇలా చేసుకున్నాక ఓన్లీ వంకాయలకి ఏంటి అంటే ఇవి చాలా తొందరగా ఉడికిపోతాయి కాబట్టి మనం ఒక విజిల్ పెడితే సరిపోతుంది. సో ఒక్క విజిల్ పెడితే సరిపోతుంది. అండ్ ఇక్కడ నేను ఎండుమిర్చి కూడా ఒక 2-3 ఎండుమిర్చిలు అయితే వేసాను అనమాట. కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పి. సో అదనమాట ప్రాసెస్ అయితే. సో ఒక విజిల్ పెట్టి తీస్తే నాకైతే రెడీ అయిపోయింది గ్రేవీ అనేది. ఇదైతే మనం స్పెషల్లీ ప్రతి ఒక్క ఒకేషన్కి మన తెలంగాణలో అయితే ప్రతి ఒక్కరింట్లో పక్కా ఉంటుంది ఇది. లేదంటే పన్నీర్ మసాలా. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి పెట్టుకుంటారు. ఈ రెండు అనేది మనకి ఇదేంటి చపాతీస్కి దానికి చాలా బాగుంటుంది. అండ్ వెజిటేబుల్ బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుంది. సో ఇది అన్నిట్లోకి ప్రిఫర్ చేస్తాను. సో ఇదైతే చాలా ఈజీగా అండ్ సింపుల్గా త్వరగా అయిపోతుంది ప్రెషర్ కుక్కర్లో. సో ఎక్కువ మంది ఉన్నప్పుడు కూడా ఈజీగా తొందరగా చేసుకునే స్టైల్లో నేనైతే చేయించాను. సో మీ అందరికీ ఎలా నచ్చిందో నాకైతే కమెంట్ చేసి చెప్పండి. అండ్ లాస్ట్కి నేను ఏంటి అంటే
సో లాస్ట్‌కి నేను ఏంటి అంటే, సో నార్మల్ వాటర్ కాకుండా కొంచెం చింతపండు రసం అనేది యాడ్ చేశాననమాట. దానితోని కొంచెం టేస్ట్ అనేది ఎలివేట్ అవుతుంది. సో మీరు ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేయకపోతే ఈ ట్రిక్ అయితే ట్రై చేయండి. చాలా బావుంటుంది టేస్ట్ అయితే. సో యాహ్! ఇదైతే నా స్టైల్ గుత్తి వంకాయ మసాలా కర్రీ అనమాట. సో లాస్ట్‌కి అయితే చాలా బావుంది. గుమగుమలాడుతుంది. అండ్ కొంచెం గ్రేవీ అనిపించింది. అండ్ లాస్ట్‌కి